పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్, అమెరికా మళ్లీ పరస్పర దాడులకు దిగింది. అగ్రరాజ్యపు బలగాలే లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మెరుపు దాడి చేసింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్కు మద్దతిచ్చే మిలీషియా గ్రూపులపై అమెరికా, సౌదీ అరేబియా సేవలు సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాక్లోని ఉగ్రవాద శిబిరాలు, ఆయుధ డిపోలు, లాజిస్టిక్స్ కేంద్రాలపై విరుచుకుపడుతున్నారు. గత 72 గంటల్లో ఐఆర్జీసీ ప్రయోగించినటువంటి అన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది అమెరికా సెంట్రల్ కమాండ్. తమ బలగాలు పూర్తి అప్రమత్తతతో సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఆర్జీసీ దాడులకు ప్రతిగానే సంయుక్త వైమానిక దాడులు చేపట్టినట్టు వెల్లడించింది సెంట్కామ్. ఇరాన్, దాని అనుబంధ సంస్థలు దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. ఇరాన్పై ఆంక్షలు, దిగ్బంధాన్ని తీవ్రం చేసేందుకు 20కి పైగా అమెరికా నౌకాదళ యుద్ధ నౌకలు మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ చర్చల ప్రతిపాదనను తిరస్కరించింది ఇరాన్. తమ అభ్యర్థన మేరకే దాడులను నిలిపివేశామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళికలు ఇరాన్కు లేవని స్పష్టం చేసింది. ఇక హర్ముజ్ జలసంధిపై కూడా కీలక కమెంట్ చేశారు ఇరాన్ నేతలు. హర్ముజ్పై తమ సార్వభౌమాధికారాన్ని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. హర్ముజ్కి సమీపించే ఏ ఐరోపా యుద్ధ నౌక అయినా తమకు లక్ష్యంగా మారుతుందని హెచ్చరించారు. తమ దేశ భద్రత కోసం కొత్త మార్గాలను కనుగొన్నామని, యుద్ధం మళ్లీ మొదలైనా సరే వెనక్కి తగ్గేది లేదన్నారు.